చెప్పడమేంటి కోకిలమ్మా? ఇంకాసేపట్లో ఈ వైష్ణవిదేవి మా వారసురాలవునో కాదో సాక్షాత్తు శ్రీ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి మనకు తెలియజేస్తాడు. ఆయన సాక్షిగా జరుగుతున్న ఈ పరీక్షలో ఈ వైష్ణవిదేవి నెగ్గిందో తనే మా వారసురాలని ఈ లోకానికి ప్రకటిస్తాం. లేదా ఆనాడు లంకాదహనం చేసిన హనుమంతుళ్లాగా మమ్మల్ని మోసం చేసిన నిన్ను, మమ్మల్ని మోసం చేయడానికి వైష్ణవిదేవిలో వచ్చిన దీన్ని దహ్యం చేస్తాం. ఓరి నాయనోయ్, ఇంత ప్రేమగా గుడికి తీసుకొస్తే ఈ మల్లితో ఏ పూజలో జరిపిస్తున్నారు అనుకున్నాను. దీన్ని పరీక్షించి దీని అంతు చూడ్డానికే ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఇదెక్కడి గొడవండి? అసలు ఆ గంట ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నేనైతే ఆ గంట మోగించలేనండి. నన్ను వదిలేండి, నేను ఇట్నుంచిటే ఎటైనా పారిపోతానండి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి చావకే. బాబాయ్, ఏంటి చిట్టమ్మా ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. నాకు తెలిసి మా అమ్మ నాన్నలైతే అబద్ధం చెప్పరు బాబాయ్. ఒకవేళ ఈ వైష్ణవిదేవి మీ అన్నగారి కూతురైతే సంతోషం. ఒకవేళ మీ ఇంటి వారసురాలు కాకపోతే తన్ని పెంచడాల దగ్గర తేడా జరుగుండాలి తప్ప మా అమ్మ నాన్న మాత్రం ఎలాంటి తప్పు చేయరు బాబాయ్. అది చెప్పాల్సింది నువ్వు కాదు చిట్టమ్మా, దైవం. ఈ దైవం చెప్పాలి. అలాగే బాబాయ్, ఏదో పూజ కోసమని ఇక్కడి దాకా వచ్చాము. తీరా వచ్చాక మీ సొంత విషయం కోసం వచ్చామని అర్థమైంది. ఆ స్వామి దర్శనం చేసుకున్నాక మేమిక బయలుదేరుతాం బాబాయ్. ఎక్కడికి వెళ్తావు చిట్టమ్మా? ఆ గంట నువ్వు కూడా మోగించాలి. ఏం మాట్లాడుతున్నారు వీరనారాయణ గారు? చిట్టెమ్మ మీ ఇంటి వారసురాలు కాదు కదా ఆ గంట మోగించడానికి. గతంలో వేరే ఆలయంలో ఈ చిట్టమ్మ గంట కొడుతుండగా నా కొడుకు చూశాడంట. ఇంకా 4 సార్లు కొడితే 16 సార్లు పూర్తవుతుంది. తను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ధైర్యంతో ఆ గంట మోగించిందంట. మా వంశానికి ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మే గంట మోగించినప్పుడు మా వారసురాలు వైష్ణవిదేవి ఖచ్చితంగా ఇక్కడ గంట మోగిస్తుంది. అందుకనే మా వంశంతో ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మకి మా వంశస్థురాలైనటువంటి ఈ వైష్ణవిదేవికి మధ్య పరీక్ష మొదలవుతుంది. సామాన్యురాలైన చిట్టమ్మ గంట మోగించగలిగిందా? ఆ గంటను ఎవరైనా మోగించగలరు అని అర్థం. ఒకవేళ మోగించలేకపోయిందా? మా వంశస్థులు తప్ప మరొకరు మోగించలేరని అర్థం. ఈ విషయం మీకందరికీ అర్థం కావాలనే మా వారసురాలైన వైష్ణవీదేవికి మా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మకి మధ్య పరీక్ష పెడుతున్నాం. ఇప్పుడు అర్థమైందా చిట్టమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో? అర్థమైంది నానమ్మా. నాకర్థమైందే ముసల్దానా. మీ వారసురాలు ఈ నకిలీ వైష్ణవీదేవా లేదా చిట్టెమ్మ అని తెలుసుకోవడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కాంతమ్మ ఉండగా చిట్టెమ్మే మీ వారసురాలు అన్న నిజాన్ని ఆంజనేయ స్వామి కూడా బయట పెట్టలేడు.
అలాగే చేయండమ్మా. మీకు నచ్చినట్టుగానే కానివ్వండి. పూజారి గారు, ఇక పరీక్ష మొదలు పెడదామా? అలాగే వీరనారాయణ గారు. చిట్టమ్మా, ఈ గంటను చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? అవును బాబాయ్, కొన్ని రోజుల క్రితం మా నాన్నకి సూపు రావాలని ఇలాంటి ఘటన 11 సార్లు కొట్టాను. కాకపోతే కాళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోతే ఏమ్మా, మా వంశస్థులు మాత్రమే మ్రోగించగల గంటని నువ్వు మోగించావు. అసలు నువ్వే మా వారసురాలివేమోనని అనుమానించావు. కాని ఈ కోకిలమ్మ కుటుంబరావులు ఎప్పుడైతే నువ్వు తమ బిడ్డవని చెప్పారో ఆ క్షణమే నీ మీద ఆశలు వదులుకున్నావు. అమ్మా వైష్ణవి, వెళ్ళా గంటకు నమస్కరించి ఒక్క 16 సార్లు దాన్ని మోగించమ్మా. నేనా? ఆ గంట మీ వారసురాలు మాత్రమే మోగిస్తుందని చెప్పారు కదా. అవునమ్మా. మరి నన్ను వెళ్ళమంటారేంటి? అంటే నువ్వు వారసురాలివి కదా? చచ్చాం. ఈ తింగర్ది నోరు జారేసింది. మాట్లాడవేంటమ్మా వైష్ణవి? నువ్వు మా వారసురాలివి కాదా? నేను వారసురాల్ని కాకపోవడం ఏంటి బాబాయ్? నేను 100% మీ వారసురాల్ని. మరైతే వెళ్లమనగానే వెళ్లకుండా నన్నెళ్ళమంటారని అడుగుతావేంటమ్మా? పాపం, ఈ గంటని చూడగానే గుండె జారిపోయి ఉంటుందండి. ఇలాంటి గంట మోగించడం తనకి కొత్త కదా. అమ్మా, చిట్టమ్మకు కూడా గంట కొట్టడం కొత్త అమ్మా. కానీ తన తండ్రి కోసం కొట్టలేదా? అలాంటిది జమీందారు వారసురాలైన ఈ వైష్ణవి కొట్టడానికి ఏంటి అభ్యంతరం? అభ్యంతరం ఏముందిరా తమ్ముడు? మన మళ్ళీ గంట దగ్గరికి వెళ్తుంది. ఆ గంటను 16 సార్లు మోగిస్తుంది. ఏమల్లి, ఎంత ధైర్యం లేకపోతే వచ్చి నా కొడుకు పక్కనే కూర్చుంటావే? దాని పేరు వైష్ణవి కాదమ్మా, దాని పేరు మల్లి. పూర్తి పేరు మల్లిక. షార్ట్ కట్ లో మల్లి అని పెట్టుకుంది. ఏటది నన్ను అనేది? ఈ అమ్మాయి పేరు వైష్ణవి కదా, మళ్ళీ అంటున్నావేటి? అవును కదా, తన పేరు వైష్ణవి అయితే మళ్ళీ అని పిలుస్తారేంటమ్మా?
ఏం లేదు, మా నీలాంబర ఉద్దేశం ఏంటంటే ఆ గంటని మళ్ళీ మళ్ళీ మోగిస్తుందని. అందుకనే మళ్ళీ మోగిస్తుంది అంది. ఆ, ఆ, ఆ. నా పెళ్ళం దాంట్లో అంత అర్థమేం కనపడలేదే. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతకాన్ శృణ్వన్నోతిరిక్తసాదనం శ్రేష్ఠాంతాయ కళ్యాణేన దీర్ఘినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం హిరణ్యకర్ణాం హరణీం సువర్ణరజతస్వజాం చంద్రాభరణం లక్ష్మీం జాతవేదో మావహ తాం మహామహజాతవేదో లక్ష్మీమనుపకార్ణీం సుపురుషాణం అశ్వభూతామృతవత్యాం హస్తినాదత్పోధీం శ్రీదేవీ విద్యుతాంకారం శరణం సవ్యాధి నివారణం. ఏమండి, వాళ్ళు ప్రసాదం తీసుకోలేదు, పిలవండి. అమ్మా ఒకసారి ఇలా రండి. ప్రసాదం తీసుకెళ్తారని పిలిచాను. అలాగా. వదినా, నువ్వు ప్రసాదం పంచుతున్నావేటి? ఏంటో నా కాస్త భక్తి ఎక్కువ కదా చిట్టమ్మా. ఈ ప్రసాదం చూడగానే నా చేత్తో పంచాలనిపించింది, అందుకే ఇక్కడికొచ్చాను. ఏ నేను పెడితే ప్రసాదం తీసుకోవా? అది చెప్పేసిన ప్రసాదం పాపం పెడితేనే తీసుకుంటాం, నువ్వు పెడితే తీసుకోమేటి? మరింకే చేయి చాపండి. చిట్టమ్మా, ప్రసాదం తినే ముందు ఒకసారి దేవుణ్ణి తలుచుకొని తింటే మంచిదంట. తలుచుకొని తినే. అలాగే. తింటుటమ్మా, తిను. ఒరే తమ్ముడు, అక్క, మన పని పూర్తయిందిరా. ఇంకాసేపట్లో చిట్టెమ్మకి మత్తెక్కి కళ్ళు తిరిగి పడిపోతుందిరా. నిజమేనక్కో, ఇక ఆ చిట్టమ్మ గంట కొట్టినట్టే. దాన్ని బొంద కొడుతుంది. 4 సార్లు కొట్టగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత వీరనారాయణకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అది జరిగింది. అయ్య బాబోయ్, అదే చిట్టెమ్మ కళ్ళు తిరగడానికి కారణం మీరు పెట్టిన ప్రసాదం అన్నమాట. మరి ఈ కాంతమ్మ మజాక చూడు, మనం మత్తు పెట్టిన ప్రసాదం తిని చిట్టెమ్మ ఎలా గింగిరాలు తిరుగుతుందో.
చిట్టమ్మ ఏమైంది? కొట్టు. అదేనా నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి వీరనారాయణ గారు, మీ వారసురాల్ని కాకుండా మిఠాయి అమ్ముకునే వాళ్ళని పంపిస్తే ఇలాగే ఉంటుంది. చిట్టమ్మకి మత్తు పెట్టి పడగొట్టారా? బాబోయ్, తొందరలో నోరు జారేసినట్టున్నానే. మాట్లాడవేంటి కాంతమత్త? నేను మత్తుతో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం నీకెలా తెలుసు? అంటే ఇందాక నీలాంబరదన పెట్టిన ప్రసాదంలో మత్తు మంది కలిపారా? చచ్చ ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురికి నీకు మత్తు పెట్టాల్సిన అవసరం ఏముంది? చూసావమ్మా, చూసావా? రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడికొచ్చాక కూడా నన్నే అనుమానిస్తున్నారమ్మా. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళెవరినైనా అనుమానించొచ్చు కదా. ఇదిగో, నువ్వు బాధపడాల్సింది ఏరే వాళ్ళని అవమానించినందుకు కాదు, నిన్ను అవమానించినందుకు బాధపడాలి. అవును కదూ, మర్చిపోయానండి. ఇప్పుడు బాధపడతాను. ఏడ్చావు. వీరనారాయణ గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చిట్టమ్మకి మత్తు ఎవరు పెట్టారు, కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయిందని కాదండి. వైష్ణవీదేవి చిట్టమ్మ కంటే ఎక్కువ సార్లు గంట కొడుతుందా లేదా అని ఆలోచించాలి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కాంతమ్మా. చిట్టమ్మే 7 సార్లు కొట్టి పడిపోయిందంటే మా వైష్ణవీదేవి ఎన్నిసార్లు కొడుతుందో చూడాలి. అమ్మా వైష్ణవి, నువ్వు వెళ్ళమ్మా. కాంతమ్మ గారు, ఏం భయపడకు, దానికంటే నువ్వు ఎక్కువగానే కొట్టగలవు. వెళ్ళు. అలాగే. కొట్టమ్మా, కొట్టు. ఏడు. కొట్టమ్మా. ఇంకొక్కటి. ఇంకొకటి కొట్టమ్మా. వైష్ణవి కొట్టు. ఒక్కటి. ఎనిమిది. కొట్టేసింది. వీరనారాయణ గారు, ఇప్పటికైనా నమ్ముతారా అండి వైష్ణవీదేవే నిజమైన మీ వారసురాలని? ఖచ్చితంగా నమ్ముతాను కాంతమ్మా. కాకపోతే వంట వండి మా బసవన్నకి తినిపించాక అప్పుడు నమ్ముతాను. వండడమేంటి, ప్రసాదం బసవన్నకి తినిపించడమేంటి? అవన్నీ తెలియాలంటే ముందుగా మీకు మా బసవన్న గురించి తెలియాలి.
రండి చూపిస్తాను. చూశారుగా, ఇదే పూర్ణ కుంభం. మా వైష్ణవీదేవి ఈ కుంభంలోంచి పిడికెడు అన్నం తీసి బసవన్నకి తినిపించబోతోంది. మీరు భలేవారు వీరనారాయణ గారు. ఇప్పుడు ఇదే పూర్ణ కుంభం నుంచి ఓ పిడికడు అన్నం తీసుకెళ్లి నేను ఎద్దుకి తినిపిస్తాను. ఆ ఎద్దు నన్ను పొడిచి చంపేస్తుందా? నిస్సందేహంగా. ఎలాంటి అనుమానం లేదు కాంతమ్మ. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ లేకపోతే ఒకసారి ప్రయత్నించుకోవచ్చు. వద్దులేండి, నాకున్నది ఒకే అమ్మ. పైగా ఈవిడ మహా పాపాత్మురాలు. ఈవిడ చేసిన పాపాలకి ఆ ఎద్దేంటి, ఆఖరికి కుక్క అయినా సరే కరిచి చంపేస్తుంది. ఏయ్, నువ్వు నోర్మై. ఓకే అమ్మా. అమ్మా, ఈ భస్మం చూసారా? ఆయుర్వేద వనమూలికలతో చేయబడిన భస్మంరా. దీన్ని అన్నంతో కలిపి ఆ ముద్దను తీసుకెళ్లి బసవన్నకి తినిపించాలి. దీని రుచికి మా బసవన్న రంకెలేస్తాడు, కోపంతో కాలు దువ్వుతాడు. ఆ మంటని భరించలేక తనకి తినిపించడానికి వచ్చిన వాళ్ళని కొమ్ములతో పొడిచి పొడిచి చంపేస్తాడు. ఇదేంటి బాబాయ్, ఇది పరీక్ష చేసినట్లేదో. ఈ వంకతో అమ్మాయిని సంపత్తున్నట్టుంది. అవునండి, ఇలాంటి పరీక్షలుంటాయని చెప్పుంటే నేను చచ్చిన వైష్ణవిదేవిలా వచ్చుండేదాన్నే కాదు. వైష్ణవిలా వచ్చేదానివి కాదా? అంటే నువ్వు వైష్ణవివి కాదా? అదేటమ్మా, అన్నీ కట్టలు తేడానికి వెళ్ళాడుగా, మళ్ళీ నువ్వు కట్టలాడుకొచ్చావేటే? ఇదిగోవే కర్రలో. ఏటమ్మా, నువ్వు కూడా కర్రలు తీసుకొచ్చావా? ఏడ్చినట్టు ఉంది. అటుకెళ్ళి ఆ షాప్లోడికి తిరిగిచ్చేయి. అమ్మా, అలాగే స్నానం చేసేసి చీర మార్చుకోనరా, ప్రసాదం ఉండాలి. నీలు, చూసావుగా, మీ మోగత్త ఇప్పుడే వెళ్ళింది. దాని వెనకే వెళ్లి ఆ చీర సంగతేంటో చూడు. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. ఒరే పులి, నువ్వు అర్జెంటుగా వెళ్లి కోకిలమ్మ గదిలో నుంచి బయటికి రాగానే ఆ ఎత్తుని వదిలేరా. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. ఈ దెబ్బతో నువ్వు అవుటే. మీరా? రండి రండి రండి. ఏంటంటున్నారు? ఓ నేనా? ఫోన్ మర్చిపోయాను, తీసుకుందామని వచ్చాను. మీరు బట్టలు మార్చుకోవడానికి వచ్చినట్టుందిగా. సారీ,
చీర కట్టుకోవడానికి వచ్చినట్టున్నారు కదా, కట్టుకోండి కట్టుకోండి. ఆ కోకిలమైన బావ ఇంకా రాలేదు. ఆగరా, ఇప్పుడే కదా వెళ్ళింది, పోతదిలే. అమ్మా, ప్లాన్ సక్సెస్. మనం అనుకున్నట్టే జరుగుతుంది. నాకు తెలిసి పాటికి మా అత్త అవుట్. బావా, ఆ కోకిలం వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నేనుండగా ఆ బసవన్న నీ నీడను కూడా తాకనివ్వనమ్మా. బసవయ్య, మా అమ్మ చేసింది తప్పే కావచ్చు. అందుకోసం నీ కోపం వస్తే నా ప్రాణాలు తీసుకో, అంతేగాని మా అమ్మను వదిలే. దయచేసి మా అమ్మను వదిలే. అమ్మా, జాగ్రత్త. నువ్వు సాక్షాత్తు ఆ శంకరుడి వాహనానివి. ప్రతిరోజు ఆ శివయ్యని మోసేవాడివి. ఆ పరమేశ్వరుడికి పరమ భక్తుడివి. నిన్ను ఎదిరించే శక్తి గాని ధైర్యం గాని లేని వాళ్ళం. నీకులాగే ఆ శివుడికి మేము సేవకులం. నా మాటిని ఎలిపో బసవన్న. అంటే తెలుసో తెలియకో ఆ శివుడి భక్తులు చిన్న తప్పు చేస్తే ప్రాణాలు తీసేస్తావా? శివయ్య దర్శనానికి వచ్చిన భక్తుల్ని నీ కొమ్ములకి బలిస్తావా? వాళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. ఆ పరమశివుడి భక్తురాలుగా నిన్ను అర్థిస్తున్నాను. ఎల్లు, వెనకెళ్ళు.
ఇగో అమ్మా తినమ్మా. తినమ్మా. అమ్మా వెళ్ళి వెళ్ళి. కళ్ళారా చూశాను వీరనారాయణ. నిన్ను చూస్తే తప్ప ఆగని బసవన్న, నీ ఆజ్ఞని తప్ప ఏమీ వినని ఈ బసవన్న మొదటిసారి చిట్టమ్మ మాట విని ఆమె ఆజ్ఞను పాటించి తల వంచి వెనక్కి వెళ్ళాడు. అంటే ఈ చిట్టమ్మ నా మనవరాలా? ఏం మాట్లాడుతున్నారండి? మా సిట్టమేంటి, మీ వారసాలేంటి? అంత గందరగోళంగా ఉందా? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? ఏడ తల సుత్తున్నావా? ఆ బసవన్న మళ్ళీ రాకముందే ముందుక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. పదమ్మా. నాన్న రవి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదుగా? ఇదిగా అత్తగారా, ఏం కాలేదని అడగాల్సింది మీ కొడుకు గారిని కాదండి, మా చెల్లెలు గారిని. సరిపోయింది. ఏం కాలేదు కదా అని అడగాల్సింది మీ చెల్లెల్ని కాదు, పాపం ఆ బసవన్నని అడగాలి. చూసారుగా, ఈవిడ గారు అలా కాలు పెట్టిందో లేదో, ఆ బసవన్న తోక ముడుచుకుని కూర్చుండిపోయింది.